డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈ పేరు ప్రపంచ మానవునికి పర్యాయపదం. వివక్షను ఎదుర్కొనే విశ్వమానవునికి సర్వనామం అంబేద్కర్. ప్రపంచానికే ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు భారతదేశానికి రాజ్యాంగాన్నందించిన మహనీయుడు మన అంబేద్కరుడు. బోధించు, సమీకరించు, పోరాడు అనే శాంతియుత సిద్ధాంతాన్ని వివక్షనెదుర్కొంటున్న సమాజానికి అందించిన మహాబోధి మన అంబేద్కర్. అంబేద్కర్ అంటే రేపటి తరాల కోసం కురిసిన నిన్నటి జ్ఞానధార. వివక్షను అనుభవించిన వారికే దాని బాధ లోతు తెలుస్తుంది. తెలంగాణ బాధ తెలిసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వంటి జననేతకే అంబేద్కర్ అంతరాత్మ అర్థమైతది. చిన్న రాష్ట్రాల బాంధవుడు, ప్రజల ఆకాంక్షలను రాజ్యాంగ నిర్మాణం సందర్భంగా అర్థం చేసుకున్న అంబేద్కర్ మహాశయుణ్ణి తెలంగాణ సమాజం కూడా అంతే ఆత్మతో అర్థం చేసుకున్నది. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నడిబొడ్డు మీద 125 ఫీట్లతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్ లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్ గా ఉండాలని చెప్పి నిర్ణయించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సామాజిక న్యాయమూర్తి అయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం దేశం గర్వించదగ్గ శిల్పి పద్మభూషణ్ రామ్వంజీ సుతార్ రూపొందించడం ఓ గొప్ప విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రహం ఏర్పాటు కోసం 14 ఎకరాల సువిశాల స్థలంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మితమైన అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. బోధినీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయం భయా. అంబేద్కరా హితకరా నిను మరువలేమయా, భరత జాతి ఖ్యాతి నీవయా. బోధినీడలో కొలువైన ఓ ముని, వీధి వీధిలో నీ వెలుగే ఆమని. అంబేద్కర్ మహాశయుని ఆశయాలను సాధించే దిశగా దేశంలో మరెక్కడా లేని విధంగా 10 లక్షల రూపాయలు 100% సబ్సిడీతో కూడిన దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ ఎస్సీ కులాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఈ స్కీమ్ ఎట్లా ఉంటుందని మీకు చెప్తా. దీనికి బ్యాంకుల లింకు లేదు. 10 లక్షలు పూర్తి స్థాయిలో 100% సబ్సిడీ గ్రాంట్ గానే ఉంటది. కిస్తీలు కట్టే కిరికిరి లేదు. ఎవడొచ్చి మళ్ళా బాకీ ఈమెను అడిగే బాధ లేదు. అంత బాగుంటది. భారతదేశ సామాజిక చరిత్రను రానున్న తరాలు దళిత బంధుకు ముందు, దళిత బంధుకు తరువాత అని చదువుకోవలసిందే. తెలంగాణను సాధించి 9 ఏళ్ల అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలబెట్టింది సీఎం కేసీఆర్ దార్శనికతే అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సబ్బండ కులాలకు సంక్షేమమే లక్ష్యంగా, సామాజిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సాగుతున్న ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి పాలనలో దేశం గర్వించదగ్గ మరో గొప్ప సందర్భం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం తన మార్గదర్శి బుద్ధుడు చెంతనుండగా, తానాకాంక్షించిన ప్రజాపాలనా సౌధం తన పేరుతో తన పక్కనే ఉంటూ పాలన కొనసాగిస్తుండగా, త్యాగాల దారిలో నడిచిన తెలంగాణ బిడ్డల అమరత్వాన్ని నిత్యం అమరజ్యోతితో స్మరించుకుంటూ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతోన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని దీవిస్తూ ఆవిష్కృతమవుతోన్న అంబేద్కరుని విరాట్ స్వరూపం తెలంగాణకు నిత్య చైతన్యాన్ని నింపనున్నది. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.